తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం అనేటటువంటిది చచ్చిపోయిందనేది తెలుసు, కానీ కనీసం శవాలను కూడా ఎత్తుక్కోలేని పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఒకప్పుడు మేము మా కాలేజీ డేస్లో 10th క్లాస్ అప్పటి నుంచి ఆ తర్వాత కాలేజీ డేస్లో కూడా రోజు పేపర్ చదవందే నిద్రపట్టేది కాదు. పొద్దున్నే ఎప్పుడు మేలుకుంటామా, ఎప్పుడు లేస్తాం, లెగిసిన వెంటనే ఎప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాం కాలేజీ దగ్గరికి. అక్కడ టీ స్టాల్లో ఉంటుంది అనమాట, పేపర్ పొద్దున్నే వేసి ఉంటుంది. కాలేజీ 8ంటికైనా నేను 6:30కి వెళ్ళి కూర్చునేవాడిని. గంటన్నర సేపు అన్ని పేపర్లు అక్కడ పత్రికలు, ఏది ఈనాడు దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి ఉదయం దగ్గర నుంచి పేపర్లన్నీ వచ్చాయి, వార్త అన్నీ కూడా 5 పేపర్లు 6 పేపర్లు వచ్చాయి. మొత్తం చదివి చివరి ముక్కల దాకా చదివిన తర్వాత అక్కడే ఒక ప్లేట్ టిఫిన్ చేసి టీ తాగి లోపలికి పోయేవాడిని కాలేజీలకి 8ంటికి. అంతగా ఇది ఉండేది. ఆ తర్వాత కూడా ఇక అది ఆ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి అదే అలవాటు అయిపోయింది. బట్ పేపర్ అనేటటువంటి దాంట్లో అన్ని వార్తలు ఉండేవి. లోకల్ వార్తలు సిటీ ఎడిషన్లో బిగిన్ చేస్తే, జిల్లా వార్తలు అదే సిటీ ఎడిషన్స్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఒక పేజీ వేస్తే, స్టేటు, సెంట్రలు, నేషనలు, ఇంటర్నేషనల్ ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది. రోజు మనం బాకాలు వదటం, ఎదురుగుండా మనకి నచ్చని పార్టీ వాడి మీద పొంకాలు స్టోరీలు రాయడం తప్పించి అసలు వార్తలు చచ్చిపోయినాయి. ఇప్పుడు దేశంలో 2 కీలకమైనది చర్చనీయాంశం అవుతున్నది. నెంబర్ 1 బీహార్ ఎలక్షన్స్. దాంట్లో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి ఇంతవరకు టీవీ ఛానళ్ళకు కూడా రిపోర్టర్లు వెళ్ళేవాళ్ళు అక్కడికి. మన తన పేరేంటి, మురళీకృష్ణ వెళ్ళేవాడు, జకీర్ వెళ్ళేవాడు, ఇట్లాగా మమ్మల్ని అందరినీ కూడా. ఇప్పుడు నేను తమిళనాడు పోయేవాడిని, అట్లాగా వివిధ రాష్ట్రాలకి ఎలక్షన్స్కి పంపించేవాడు ఖచ్చితంగా. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతుంటే ఎవడు కనబట్టలేదు అక్కడ. అదే సందర్భంలో కంటిన్యూగా జరుగుతున్న పరిణామాలు అట్లాగే కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో అన్నది ఏమన్నా అర్థమవుతుందా? ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అంతే, ఓన్లీ అక్కడ ఒక నియోజకవర్గం ఎలక్షన్స్ గురించి పొద్దునుంచి రాత్రి దాకా ఎత్తున్నారు తప్పించి బీహారు భవిష్యత్తు చరిత్రను మార్చేటటువంటి దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. మరి పేపర్లకి వార్తలు అవసరం ఉందా లేదా, లేకపోతే మేము రాసిందే వార్తలు అనుకుంటున్నారా అంటే రెండోదే కనబడుతుంది.